అలాగే అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవటానికి, చదువుకోవటానికి, వ్యాపారాలు చేసుకోవటానికి వచ్చిన వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదని ఏదో రివ్యూ చేసుకున్నారు. మొత్తానికి ఏంటంటే H1B వీసాల మీద కొద్దిగా వెనక్కి తగ్గారు. వాళ్ళ భాషలో దాన్ని గుడ్ న్యూస్ అనొచ్చు, కానీ మనం జాగ్రత్తగా చూస్తే వెనక్కి తగ్గారని చూసుకోవచ్చు. అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ కారణంగా 4 రోజుల పాటు ఫెడరల్ షట్డౌన్ అంటారు. H1B వీసా, గ్రీన్ కార్డు దరఖాస్తుల ప్రాసెసింగ్ నిలిచిపోయింది ఈ షట్డౌన్ కారణంగా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్టు అమెరికా లేబర్ డిపార్ట్మెంట్, కార్మిక శాఖ ప్రకటించింది. ఇది అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది భారతీయ నిపుణులకి పెద్ద ఊరట, ఒక రిలీఫ్ ఇచ్చింది. సెప్టెంబర్ 30న నిలిచిపోయిన పోర్టల్ వెబ్సైట్లు మళ్ళీ అందుబాటులోకి రావడంతో అక్కడ భారతీయులు ఊపిరి పీల్చుకున్నారు. కొత్త అప్లికేషన్లు సమర్పించవచ్చు, కానీ పూర్తిగా సెట్ కావడానికైతే కొంత సమయం పడుతుందని చెప్పేసి అలా అంటున్నారు, ఆఫీసర్స్ చెప్తున్నారు. మనకి షట్డౌన్ ఎందుకు వచ్చిందో ఒకసారి ఇక్కడ రివ్యూ చేసుకోవాలి. సో ఇది రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ మధ్య టసిల్గా చూస్తున్నారు. కానీ వాస్తవంగా ఏంటి, అమెరికా ప్రభుత్వంలో నిధుల కొరత వల్ల షట్డౌన్ 4 రోజుల పాటు నిలిచిపోయిన వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ను తాజాగా పునరుద్ధరించారు. షట్డౌన్ ఎందుకు వస్తుంది? ఒక ప్రభుత్వపు ఖజానా దాని పరిస్థితి డోలాయమానంలో పడినప్పుడు షట్డౌన్ వస్తుంది. అఫీషియల్గానే ప్రకటించారు.